పింఛన్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత అర్హులకు వితంతు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరం వస్తోంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వీటిని మంజూరు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. వితంతు పింఛను విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.53 లక్షల మంది అర్హులుంటారని సెర్ఫ్ అంచనా ప్రకారం వారందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీరికి 4,000 రూపాయల చొప్పున పింఛను మంజూరుకు నెలకు 61 కోట్లు ఖర్చు కానుంది. ఇప్పటికే 2.30 లక్షల మందికి కూటమి ప్రభుత్వం వచ్చాక స్పౌజ్ కేటగిరీ కింద ఏ నెలకు ఆ నెల కొత్త పింఛన్లు మంజూరు చేస్తుంది. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పింఛన్ను మరుసటి నెలలో మరణ ధృవీకరణ పత్రం జారీ అయిన వెంటనే భార్య పేరు మీదకు బదలాయిస్తుంది. దీనికి స్పౌజ్ కేటగిరీగా పేరు పెట్టింది. ఆ కుటుంబం అప్పటి వరకు పింఛను ఆసరా కోల్పోకుండా చేయూత అందిస్తుంది. ఇలా ఇప్పటి వరకు 2.30 లక్షల మందికి పింఛన్లు అందించింది. పింఛను అందని భర్త చనిపోతే అతని భార్యకు వితంతు కేటగిరీలో వెంటనే పింఛను రావడం లేదు. తమకు పింఛను ఇవ్వాలని వారి నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి ఉంది. దీంతో వితంతు కేటగిరీలోని అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన దివ్యాంగులకు కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 1,00,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో అనర్హులను ఎలా నిరోధించాలా అని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం దివ్యాంగ విభాగంలో పింఛను తీసుకుంటున్న 6.5 లక్షల మందిలోనూ 1,00,000కు పైగా అనర్హులున్నట్లు వైద్యాధికారుల తనిఖీలో తేలింది. గత వైసీపీ హయాంలో అర్హులు లేకపోయినా అయిన వారికి అందిన కాడికి పింఛన్లు దోచిపెట్టారు. ఇటీవల జరిపిన సర్వేలో సకలాంగులను సైతం వికలాంగులుగా సర్టిఫికేట్లు ఇప్పించి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వైనం వెల్లడైంది.